నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చరిత్ర వేరు. కానీ కేసీఆర్ కూతురు ఇప్పుడు ప్రధానంగా బయటికి రావటం, రాజీనామా చేయటం, సస్పెండ్ చేసిన తర్వాత పరిణామాలన్నీ తెలిసింది. అయితే నిన్న జరిగినటువంటి అంశాలపై చాలా క్లారిటీగా ఆమె కొన్ని అంశాలు బయటపెట్టారు. ఇంటి గుట్టు పెరుమాళ్ళకి ఎరుకున్నట్లు ఇంటి గుట్టులో పూర్తి స్థాయిలో కొన్ని అంశాలు బయటపెట్టారు. ముందు నుంచి వచ్చినటువంటి అంశాలు కేటీఆర్కు ఇటువైపు కవితకి పడట్లేదు అన్నటువంటి వ్యాఖ్యానాలు వినిపించాయి. కానీ పూర్తిగా ఇక్కడ మాట్లాడినటువంటి సంతోష్ రావు, అలాగే హరీష్ రావు, ఎవరైతే ఆ కోవర్టీగా ఉన్నారో సంతోష్ రావు టీం, వాళ్ళని మాత్రమే విమర్శించింది, టార్గెట్ చేసింది. ఇక్కడ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది, జాగ్రత్తగా ఉండమని చెప్పింది, నాన్నను బాగా చూసుకో అని చెప్పి కేటీఆర్కి చెప్పింది. సో ఇక్కడ చెప్తున్నా ఆమె రాజీనామా చేసింది శాసన మండలికి, కానీ ఇటువైపు పూర్తి స్థాయిలో పార్టీకి రాజీనామా చేసినటువంటి సందర్భాలు. అయితే కవిత వ్యూహం వెనక ఎవరైనా ఉన్నారన్నటువంటి అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇటువైపు కేసీఆరే ఈ వ్యూహాత్మకంగా కవితను నడిపిస్తున్నారన్నటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉంటే, ఇటువైపు కాంగ్రెస్ మాత్రం చాలా కీలకంగా మాట్లాడుతుంది. బీజేపీ రెండు ఒక పార్టీలే అని చెప్పినటువంటి పరిస్థితి చేస్తుంది. బీజేపీ మాత్రం మొన్న స్టాలిన్ వరకు ఇద్దరు కలిసి వెళ్ళారంటూ రామచంద్రరావు వ్యాఖ్యలు చేశారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ రెండు ఒక్కటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే కవిత మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా ఉన్నాయి. హరీష్ రావుకి అలాగే రేవంత్ రెడ్డికి సెట్ అయింది, ఒక అండర్స్టాండింగ్తోనే వాళ్ళు వెళ్తున్నారు. మొన్న ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చినటువంటి అంశాలు కానీ, మొన్న ఎన్నికల్లో ఏం మాట్లాడాలో ఇక్కడే మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి మిత్రులు కొంతమంది మనకి సంప్రదించారు, చెప్పారు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళని చెప్పడం. సో కవిత రూట్ ఎట్టి ఉండబోతుంది, నిజంగానే ఆ కోవట్లు దెయ్యాలు వీళ్ళేనా, ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి అందుబాటులో ఉన్న వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు, డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు మనకి, టీపీసీసీ అధికార ప్రతినిధి, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం. ముందుగా ఒక్కసారి ఈ వ్యవహారం అంతా మొదలవడానికి కారణం ఏంటి, అసలు ఎక్కడ జరిగింది, లేఖ తర్వాత జరిగిందా, లేకపోతే బీజేపీలో కలిపే ప్రయత్నం ఏదైతే ఆమె బయట పెట్టిందో అక్కడి నుంచే మొదలైంది ఒక రకంగా చెప్పాలంటే. సో లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన తర్వాత కవిత వ్యవహారం మారింది అన్నటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఒకసారి వివరం తెలుసుకుందాం. ఎస్ రామారావు గారు, నమస్తే సార్. నమస్తే. ఒక్కసారి ఒక క్లుప్తంగా చెప్పాలంటే అసలు కవిత వ్యవహారం, నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వెనక ఎవరైనా ఉన్నారా, నిజంగానే కవిత మాట్లాడుతున్నారా, చాలా సందేహాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ నుంచి డిఫెన్స్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇంటి గుట్టు తెలిసిన వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడి పోరాటం చేయాల్సి వస్తే ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులే. సో ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటారు? గారు, మీకు అట్లా పెద్ద వెంకటరెడ్డి గారికి, అట్లా లింగం యాదవ్ గారికి, అట్లా మళ్ళీ ప్రేక్షకులు తమ నెలవులు దక్కిన తమ మిత్రుడు శత్రుడు గజరాత్మ మధ్యలో చెట్టుకున్నప్పుడు చెప్పింది. ఏమంటున్నానంటే కవిత ఇప్పుడు ఇట్లా ప్రవర్తించడానికి ప్రధానమైన కారణం జైలు నుంచి వచ్చిన తర్వాత జైలు కోపం వేరుగా ఉంది. ఇప్పుడు ఆమె నెలవు ఏం చేస్తుంది, మొట్టమొదటి పార్టీ అధికారం రెండో కష్టం వచ్చింది, లిక్కర్ కేసులో జైలు పోయింది, చాలా చిల్లర కేసులో జైలు పోయింది. చిల్లర కేసు, చాలా చిన్న కేసు, చిల్లర కేసు. మీరు అందరూ పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తే అది చిల్లర దొంగతనం చేసినట్టు లెక్క జైలు పోయింది. జైలు పోయినప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే హరీష్ రావు గాని, కేటీఆర్ గాని ములాఖతికి వెళ్ళొచ్చారు, చూశారు, మంచి వకీలు పెట్టారు, వాదించారు, బెయిల్ తీసుకొచ్చారు, అవన్నీ కదా. ఇప్పుడు కవితకి సమస్య ఏంటంటే ఆ నలుగురు దోపిడిలో నాది తక్కువ దోపిడి, నాకు వాట అందలేదు అనేది నేను స్పష్టంగా చెప్తున్నా. అంటే ఆమె మాటలు ఇప్పుడు సమయం సందర్భం ఉండాలి కదా. నిజంగానే ఆమె చెప్తున్నాయన్ని పాత సంగతులు కదా, ఆనాడు ఎందుకు చెప్పలేదు, ఆ నష్ట నివారణ చర్యలు ఆనాడు ఎందుకు చేసుకోలేదు అంటే తన ప్లేస్ సేఫ్ గా ఉంది. దాన్ని నిలవద్దు తప్పిన ఎందుకు ఆ పద్యం చెప్పినానంటే తమ ప్లేస్ సేఫ్ గా ఉంది. ఎక్కడికి పోయినా రాణిలాగా కేసీఆర్ కూతురు అంటే హడలెత్తించింది. ఎక్కడికి పోయిన నిజామాబాద్ జిల్లాలో అయితే ఒక్కొక్కరిని ఏడిచినంత పని చేసాం. ఆమె వచ్చిందంటే మా ముఖ్యమంత్రి వచ్చినంత ఫీల్ కావాల్సిన పరిస్థితి వచ్చిండే వాళ్ళకి. ఎందుకంటే సాగినంత కాలం సాగకపోతే చతికిల గడిపోవడం వేరుంటది. కానీ ఇంటి దొంగ ప్రాణహాని అన్నట్టు ఆ మొత్తం ఒకసారి మనం చూస్తే భారతంలో ఏదైతే ఉందో ఇవాళ సమాజంలో అదే ఉంది, ఈ సమాజంలో ఏది ఉందో భారతంలో అదే ఉంది. ఆ తర్వాత చెప్పానంటే శ్రీకృష్ణ పరమాత్మకే తప్పలేదు. ఏమంటే యాదవ కులంలో ముసలం పుట్టింది అంటారు కదా, సామెత వాడుతున్నాడు, కులంను ఆహ్వానించడం కాదు. కానీ నేనేమంటున్నా ఏదైతే యాదవ కులంలో ముసలం పుడితే శ్రీకృష్ణుడు అంతటి వాడే సాంబతో కష్టపడాడు. సొంత కొడుకు కన్న కొడుకుతో కష్టపడాల్సి వచ్చింది. కన్న కొడుకుతో మొత్తం అనేక అపనిందలు పోయాల్సి వచ్చింది. చివరికి కులం మొత్తం యాదవ వంశం మొత్తం నాశనమై ద్వారకా నగరం అందులో మునిగిపోయింది. నేనేమంటున్నానంటే ప్రళయం వచ్చింది. ఇవాళ అంత పెద్దది కాదు, కానీ పార్టీకి కష్టకాలం ఉన్నప్పుడు ఎవరైనా సరే మంచి చెడు
ఆ పార్టీని ఆదుకునే ప్రయత్నం చేయాలి. అంటే తెలంగాణ పేగుబంధంతో పట్టిన పార్టీ చాలా సార్లు ఏమంటారు, టీఆర్ఎస్ ఏమైతే, కాంగ్రెస్ ఏమైతే, బీజేపీ ఏమైతుంది అంటే నేను ఏమంటున్నానంటే ప్రజాస్వామ్యంలో పార్టీలంత పవిత్రమైన ఇంకోటి లేదు. పార్టీలు తప్పు చేస్తున్నాయి కాదట్లేదు, పార్టీలే ప్రజాస్వామ్యం రక్షిస్తాయి. అసలు నిజంగా ఎన్నికలు ఎంత ప్రాణమో పార్టీ లేకపోతే ఎన్నికలు ఎక్కడి. కానీ ప్రజాస్వామ్యంలో చాలా మంది రాజకీయాన్ని ఈసరించుకునే వాళ్ళు ఒక రకంగా పార్టీలలో తిడుతుంటారు, రాజకీయం దొంగ అంటారు, రాజకీయాలు మంచిగా అంటారు. నా ఉద్దేశం ప్రకారం పార్టీలు అతి పవిత్రమైన సంస్థలు, స్పష్టంగా చెప్తున్నాయి. వాటి పవిత్రత కాపాడడంలో విఫలమవుతున్నాయి రాజకీయ పార్టీలు లేకపోతే వ్యక్తులు. కానీ ఈ రకంగా చూసుకుంటే పార్టీ లేకపోతే ప్రజాస్వామ్యం లేదు కదా. ఇంకోటి పార్టీలు అతి పెద్ద స్వచ్ఛంద సంస్థలు అంటారు, ఈ మాట కూడా అంటున్నా. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ పుడితే ఆనాడు సామాజిక పోరాటం నుంచి వచ్చింది. సామాజిక తరగతులు తీసుకునే వాళ్ళు కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, వాళ్ళకి ఆఖరి మొన్న పుట్టే టీజీఎస్ లాంటి గోదండరామ్ గారు కూడా నేను క్లాసులు తీసుకొని వచ్చిన పార్టీ కార్యకర్తలు. నేను ఏమంటున్నానంటే ఈ పార్టీలు అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు. స్వచ్ఛంద సంస్థ లిమిటెడ్ సోర్స్ ఉంటుంది, కానీ పార్టీలు రాజకీయాన్ని మారుస్తాయి, సమాజాన్ని మారుస్తాయి. ఇట్లా అర్థం చేసుకుంటే ఇవాళ దేశం మొత్తం మీద రాజశేఖర్ గారు వాళ్ళు ఏమైతుందంటే ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి, ప్రైవేట్ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా. వాళ్ళు లేకపోతే అంతే, కేసీఆర్ లేకపోతే మనకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ లేదు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే మనకు వైసీపీ లేదు, తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళు లేకపోతే అది లేదు. మొత్తం దేశం మొత్తం ఏ ప్రాంతీయ పార్టీ ఆ వారసత్వంగా వచ్చిన రాజకీయాలలో వాళ్ళ వారసులే మన వారసత్వానికి వస్తున్నారు. నిజంగా ప్రజల నుంచి, బహుజనుల నుంచి, ప్రజల నుంచి ఎవడొక్కడు కూడా అధికారం చేపట్టలేదు అందులో. చూడండి, ఏ కరుణానిధి స్టాలిన్ చూసుకోండి, అందులో మళ్ళీ ఆడవాళ్లకు అన్యాయం జరుగుతుంది. ఎప్పుడైనా ఏ పార్టీలోనే వైఎస్ఆర్సీపీ ఉన్నది, షర్మిల గారు తండ్రి అప్పుడు లాభపడలేదు, అన్నకు జగన్ అన్న విడిచిన బాణాన్ని మొత్తం లోకం అంతా తిరిగి అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే చివరికి గుండు సున్నా కనుక బయటకు పోయింది. వాళ్ళ మన స్టాలిన్ చూడండి, లేకపోతే మనకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చూడండి, ఏ పార్టీలో కూడా ఆ పార్టీలో వారసత్వంగా మగవాళ్ళే వస్తున్నారు, ఆడవాళ్ళు రావట్లేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం కొంతవరకు కవితను సమర్థించదు. కానీ కవితకి ఏం తక్కువ చేసి కేసీఆర్ గారు పూర్తిగా ఎంపీ ఇచ్చిండు, కొడుకుతో చూసుకున్నాడు. అప్పుడు ఇవాళ ఎందుకు వచ్చింది చెప్తాను నేను, ఎవరు వెనుకుండాల్సిన అవసరం లేదు. మెదడులో పురుగు తెలిస్తే వినాశకాల విపరీత బుద్ధి అంటారు దాన్ని. దానికి కారణం చెప్తాను, ఎందుకంటే మధ్యంతరంగా వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. చూడండి, మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు 60 లక్షల మంది సభ్యత్వం బీఆర్ఎస్ కదా. బీఆర్ఎస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ అని పేరు వాళ్ళు తీసేసుకోవాలి. బీఆర్ఎస్ గెలిచింది 2 సార్లు, 2 లక్షల మంది సభ్యులు. ఒక్క మాట చెప్తారు, 160 లక్షల మంది ఓటు ఎక్కేస్తాయి. నేనేమంటున్నానంటే పార్టీ ప్రజల ఆకాంక్షలు తీర్చడంలో పార్టీకి ఉన్న ప్రజలకున్న పేరుబాటు ఈ 60 లక్షల మంది కాదు. కవితకి ఏ పేరుబంధం ఉన్నది? అందుకని పోతేనే పార్టీ ఉంటేనేం పోతేనేం. ఎందుకనదంటే వారసత్వంగా మధ్యలో వచ్చినోడు, ముసలోడు మేము ఇద్దరం ఉంటాం, మాకు ఎవరు లేడు అన్నోడు మా కొడుకును బిడ్డను తెప్పించుకున్నాడు. వాళ్ళిద్దరు మధ్యన చేరిండ్రు. మధ్యన చేరితే ఏమైందంటే వేరు పురుగు చేరి మనమేలా చేర్చుడు అన్నట్టు ఏమైందంటే వేరు పురుగు చేరింది, మొత్తం వేళ్ళకి ఇచ్చింది. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి పేగుబంధం పార్టీతో లేదు, వాళ్ళ నాన్నతో ఉన్నది. నువ్వు నాన్న బాగా జాగ్రత్తగా ఉండు, అన్నా జాగ్రత్తగా ఉన్నట్టే ఈ మాటలు అప్పుడెట్టు పోయినాయి. కేసీఆర్ హరీష్ రావు తప్పు చేసిండని కేసీఆర్ గారు గుర్తించినప్పుడు 2018 పక్కన పెట్టింది కదా, మరి అప్పుడు ఈ ముచ్చట చెప్పొచ్చు కదా, అయ్యేది తెలుసు కదా. నేను ఒక్కటే అంటాను, ఇది ఏం లేదు, అంతా డ్రామా, కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా అని వస్తుంది, ఇంకోటి ఏం లేదు. నిజంగా కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామాలో కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రం ఇవాళ ముగింపుకు రాలే, అస్సలు మొదలైంది ఇప్పుడే. కథా చిత్రం మొదలైంది ఇప్పుడే, ముగింపు కాదు ఇది. కానీ ఇంకొక మాట ముగిస్తాను, ఎందుకంటే సగంలో చెప్తే ఎవరు దిక్కినట్టు అవుతారు, ఎక్కున్నట్టు అట్లా కాదు. ఇప్పుడు ఆమె చేసింది దాన్ని ఒకసారి చూడండి, ఆరోపణలు. ఏ ఆరోపణ చేసినా ఆనాడు మాట్లాడాల్సిందే అనే మాట వస్తుందా లేదా? అంటే నీ పాత్ర సేపు ఉండి నీ దోపిడీ సరిగ్గా ఉంటే నువ్వు మాట్లాడలేదు. ఇప్పుడు నీ పాత్ర తక్కువైంది కనుక ఇప్పుడు మాట్లాడుతున్నావు హరీష్ మీద, సంతోష్ మీద. ఇప్పుడు సంతోష్ దోపిడీ నీకు తెలుసు, హరీష్ దోపిడీ తెలుసు. మీ కుటుంబ సభ్యులనే లోపలికి పోనీయడానికి గణపతి లాగా, ఏది శివుని లోపలికి కొనియకుండా, పార్వతి దగ్గర కొనియకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి క్వశ్చన్ ఆన్సర్ తీసుకున్నా మళ్ళీ మీ దగ్గరికి వస్తారు, ఎందుకంటే మనం చాలా మాట్లాడాల్సిన అంశాలు. నేను ఏమంటున్నానంటే ఇవన్నీ తెలుసు, కవిత ఆరోపణలు ఎన్ని ఉన్నా కూడా తన స్వార్థం కోసం చెప్తున్నప్పుడు ఏం లేదు. రైట్, రామ్మోహన్ గారు. ఎస్, బీఆర్ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే. ఎస్ రామ్మోహన్ గారు, చాలా చాలా కీలకమైనటువంటి అంశం, ఎందుకంటే గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఆమె బయటకు రారు అనేటువంటి ఒక నమ్మకాన్ని మీరు కూడా వెలిపించారు. అయితే రాజకీయాల్లో మార్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి, కానీ కవిత ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఎవరో వెనకుండి మాట్లాడిస్తున్నారా? ఆమె మాట్లాడుతూ హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేసింది, సంతోష్ రావును టార్గెట్ చేసింది, ఎమ్మెల్సీ నవీన్ టార్గెట్ చేసింది, పోచంపల్లి ఎవరైతే టీం ఉన్నారో కొంతమంది టార్గెట్ చేసినటువంటి సందర్భాలు
మనం మాట్లాడుకున్నట్టు కేటీఆర్కో కవితకో పడటం లేదు. ఎందుకంటే కేటీఆర్కి ఆమె జాగ్రత్తగా ఉండమని చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మన చుట్టూ ఉండు అంటే కేసీఆర్కి తెలియకుండా జరుగుతున్న అంత అమాయకుల కేసీఆర్. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే కవిత భస్మాసుర హస్తం లాగా తయారైంది ఆమె. ఆ భస్మాసుర హస్తంతో ఎవరినో ఏమో చేయలేని ఇబ్బంది పాల్గొనాల్సి వస్తుంది. ఇందులో ఎలాంటి రైట్, రామ్మోహన్ గారు లైన్ కట్ అయింది. ఎస్, ఒకసారి మనం బీజేపీకి వెళ్దాం. ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే, చెప్పండి. ఎస్ వెంకటరెడ్డి గారు, అంటే ఒక రకంగా మొదలు పెట్టాలంటే ఆమె జైల్లో నుంచి వచ్చిన తర్వాత తనకు జరిగినటువంటి అంశాలు కూడా ప్రస్తావించారు. సో అక్కడి నుంచే మొదలైంది బీజం. పార్టీని విలీనం చేయాలనుకున్నారు. తర్వాత సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు సీసీ ఫుటేజ్ ఉన్నాయని చెప్పడం, తర్వాత ఎక్కడా కూడా మళ్ళీ కేటీఆర్ మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. సో అక్కడి నుంచే కవిత ఒక రకమైనటువంటి వ్యతిరేక స్వరాన్ని వినిపించిందా? అసలు కవిత నిన్న మాట్లాడిన మాటలు చాలా కీలకం. ఇటువైపు రేవంత్ రెడ్డికి హరీష్ రావుకి ఏదో ఒక అండర్స్టాండింగ్ కుదిరింది, సంధిసి కుదిరిందని చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. అసలు ఏ విధంగా చూస్తారు మీరైతే? ఇప్పుడు ఒకటి, పెద్దలు రామ్మోహన్ రావు గారు చాలా విషయాల గురించి చెప్పడం జరిగినటువంటి అవును, అవన్నీ కూడా వాస్తవం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కవిత మాట్లాడుతున్నట్టు మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఆమెకు సహజ సిద్ధంగా ఒక ఈగో ప్రాబ్లం ఉంది. నేను కేటీఆర్ కంటే హరీష్ రావు కంటే సంతోష్ కంటే ఎక్కువ కాదు, వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా, విషయ పరిజ్ఞానం బాగా ఉంది, ఆంధ్ర స్పష్టంగా మాట్లాడగలుగుతా, ఇవన్నీ ఉన్నాయండి. లేవని పెట్టండి. కేటీఆర్ గాని కవిత కానీ ఉన్నటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే మాట్లాడే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు, ఉద్యమంలో అందరూ పెట్టారు. వాళ్ళు 2006లో అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా రాష్ట్రంలో పాలనలో కీలకమైన మంత్రి పదవులు బాధ్యతలు తీసుకొని పాలిస్తున్న సందర్భం మనం తీసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కేసీఆర్ హరీష్ రావన్నా కనీసం ముందు తిరుగుతున్నాడు, కేసీఆర్ ఎంబడి తిరుగుతున్నాడు. కొంత సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో చర్చలకు కానీ రాజకీయ నిర్ణయాలు కానీ సందర్భం వీళ్ళిద్దరికి అది ఏం లేదు. వచ్చినారు కెమెరాలు, ఇప్పుడు మీ కెమెరాలు ఎట్లుంటాయి, మీడియా కెమెరాలు, కేసీఆర్ కాబట్టి మీరు అటెన్షన్. అదే రామ్మోహన్ రావు గారు ఎంత చక్కగా మాట్లాడారు, పట్టించుకోరు. సమాజంలో ఉన్నటువంటి విషయం చెప్తున్నారు. అట్లా వీళ్ళంతా ఒక బాధ్యతలు పెద్దగా లేకుండానే పౌరులకు వచ్చినారు. వచ్చిన తర్వాత ఆ కుటుంబ కేంద్రంగా సాగింది. ఆ కుటుంబమే రాష్ట్రంలో అన్ని నిర్ణయాలు చేసి రాజకీయ పదవులు ఎవరిని అంశాలన్నా, ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకోవాలన్నా, ఎవరిని చేసుకోవాలనుకున్నా ఆర్థిక పరమైన రాజకీయ ప్రయత్నాలన్నింటినీ కూడా కేసీఆర్ కుటుంబం నిర్ణయించిందని ఏమీ మనం దాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. కానీ ఒకటే వెంకటరెడ్డి గారు ఒక మాట, అంటే ఈటల రాజేంద్ర గారు పార్టీ నుంచి బయటకు వస్తూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. హరీష్ రావు కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నారు, ఆయన కూడా త్వరలో బయటకు వచ్చేస్తారు, ఆయన చెప్పలేకపోతున్నారు బయటకు వచ్చి అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే వ్యాఖ్యలు కవిత కూడా చేశారు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఆ అధికార దహము, ప్రత్యామ్నాయ అధికారం ఎవరికి కావాలనే దాని మీద లోపల జరుగుతున్నటువంటిది. పవర్ లో ఉన్నారు కాబట్టి కొంతమంది కనపడలేదు. ఉన్నమాట వాస్తవము. 2018 వచ్చేప్పటికి మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా మరి హరీష్ రావు గారిని పక్కన పెట్టిండు. హరీష్ రావు గారు కొంతమందికి ఎన్నికల లోపల ఆర్థిక సాయం చేయాలని 20-25 మంది అది సమాచారం ఉంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇప్పుడు మనకు కనపడుతున్న ఫోన్ ట్యాపింగ్ లో అవన్నీ తిరిగి పక్కకు పెట్టినాడు. అప్పటికే సంబంధించి 5 సంవత్సరాలు ఆయన ఇరిగేషన్ మంత్రి ఉంటే ఆ తర్వాత మంత్రి తొలగించినారు. అక్కడ జరుగుతున్నది అంతర్గతం జరుగుతుంది. అభిప్రాయ భేదాలు 2 విషయాల మీద ఉన్నవి. ఆర్థిక పరమైనటువంటిది ఒకటైతే, రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటిది ఒకటి. ఆర్థిక ప్రయోజనాలు ఎవరైతే ఎక్కువ సంపాదించుకుంటున్నదో వాళ్ళకి బాగా తెలుస్తుంది. నీకు తెలియకపోవచ్చు. ఏ కేసులు మామూలుగా కేసీఆర్ పొట్టుపూజ మామూలు అనండి 9.5 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. మీకు ఎంత ఐడియా ఉందో నాకు తెలియదు కానీ మున్సిపల్ శాఖ అంటే ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏకు గతంలో కాంగ్రెస్ పీరియడ్లో కానీ లేకపోతే ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు వైస్ చైర్మన్ ఉండేవాడు.
కనీసం ఒక పొలిటికల్ వ్యక్తి ఉండేటట్టు వాడు ఇప్పుడు అది లేదు. అది లేకుండానే మొత్తం టోటల్ గా ఎస్ఎండిఏ మున్సిపల్ శాఖ మంత్రి ఆధీనంలోకి వచ్చింది. హైదరాబాద్ లో అవునన్నా కాదన్నా 9.5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పెట్టిన వాస్తవం. సెటిల్మెంట్లు చాలా ఉంటాయి. 100 ఎకరాలు ఎవరికి ఇచ్చిండ్రు ఇప్పుడు చెప్తున్నారు కదా వాళ్ళు. మరి 750 ఎకరాలకు సంబంధించి ఆయన పేరేంటి శ్రీనివాస్ రెడ్డి గారి మా బినామీగా సంతోష్ కు అని ఆమెను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే దీంట్లో మామూలుగా ఉంటేనే ఫైల్ సెటిల్ చేస్తేనే ఏ కానీ కవిత చెప్తున్న అంశాలు వాళ్ళ నాన్నగారికి ఏమీ తెలియదని చెప్తున్నారు. కేసీఆర్కి ఏమీ తెలియకుండా జరిగాయి అనేది ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆవిడైతే ఎందుకు తెలియదండి? కేసీఆర్ కి తెలుసు, కేటీఆర్ కి తెలుసు, అందరికి తెలుసు అండి. కేసీఆర్ కి తెలియకుండా చీమ చుట్టుకున్న కూడా పనిచేయదండి. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఈ లెక్కల్లో ఉండేటువంటి అంతరాలు ఉన్నాయి. ఈ లెక్కల్లో నువ్వు ఎంత సంపాదించుకున్నావు ఇవన్నీ వచ్చినటువంటి పరిస్థితుల వల్ల ఇంకో విచిత్రం ఏంటంటే కేసీఆర్, కేటీఆర్, కవిత ముగ్గురు ఒక కుటుంబానికి వచ్చింది కాబట్టి వాళ్ళ కేసు పక్కన పెట్టి మిగతా ఇద్దరు దాడి పెడుతున్నారు. ఎవరు? హరీష్ రావు గారి మీద సంతోష్ దాడి పెడుతున్నారు. ఈ దాడి పెడుతున్న క్రమం లోపల రేవంత్ రెడ్డి గారిని కలుపుతున్నారు. నిజానికి మన పిల్లలు ఏంటంటే గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గారి లేకముందు, కాంగ్రెస్ లో లేకముందు వ్యాపార సంబంధాలు ఉన్నాయని మనం చదివినాం. నిజం ఎంత అబద్ధం ఎంత మనకు తెలియదు. కానీ రకరకాల రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది అంటే ఏ సంబంధాలు లేవు, రైట్. కానీ కవిత మొదటి పేల్చిన బాంబు బీజేపీ పైన పేల్చింది. బీజేపీలో విలీనం చేయాలనుకున్నారు. నేను అవసరమైతే జైల్లో ఉంటాను కానీ ఎక్కడ వద్దని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఆ విషయాన్ని అది వాళ్ళు ఇప్పుడు ఒకటండి. ఆమె 3.5 ఎంత అవునన్నా కాదు. ఇప్పుడు కవిత వెనకాల బీజేపీ లేదా అంటారా? కేసీఆర్ కు కవిత అంటే గారాల పట్టేది, జైల్లో ఉంది, బాధపడి ఉంటాడు. సహజంగా ఎవరైనా బాధపడతారు. బాధపడుతున్న క్రమం లోపల అనేక ప్రత్యామ్నాయాలు వస్తాయి కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీరు బీజేపీ కలపండి సార్ మీకు వదిలేస్తారేమో అనేటువంటి ఇవన్నీ ప్రత్యామ్నాయాలు వస్తాయి. వాళ్ళు మాట్లాడుకున్నది కాదన్నటువంటిది మాట్లాడినారు. బీజేపీలో ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఆమె చెప్పినవన్నీ కూడా వాస్తవం కూడా తెలియదు కదా. ఆమె చెప్పినవన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీని పూర్తిగా పార్టీకి ఉండేటువంటి ఇమేజ్ ని తగ్గించేటువంటి పద్ధతి రూపంలో చేస్తున్నటువంటిది. ఇప్పుడు హరీష్ రావు గారు దాడి పెట్టినారు. కేటీఆర్ దాని మాట్లాడతలేడు. కేటీఆర్ దాన్ని హరీష్ రావుకు సపోర్ట్ కావాలి కదా, రావడం లేదు. ఇప్పుడు రామ్మోహన్ గారు కుటుంబంతో ఒక పెద్ద డ్రామానా, సంచలనాత్మక వినోద భరిత చిత్రమా ఇది? ఏం జరగబోతుంది? ఎవరేం మాట్లాడుతున్నారు చెప్పాలి కదా. ఎందుకంటే కవిత చాలా మాట్లాడుతుంది, విమర్శిస్తుంది. ఎందుకు పార్టీలో ఆమెకు ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు, అది కూడా సస్పెన్షన్. అసలు నిజానికి అయితే ఆమె బహిష్కరించాల పార్టీలో చాలా మందిని బహిష్కరించినట్టుగా. కాబట్టి ఆ పార్టీ అనేది ప్రజలకు దూరం అయింది అనేటువంటిది మాట వాస్తవము. ఉద్యమాలు నడిచినప్పుడు ప్రజలంతా కేసీఆర్ చేస్తారు. ఒక్క ఆంధ్ర ప్రాంత వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు, సీమల్లాగా వచ్చిండ్రు, ఎవరు డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుని వచ్చిండ్రు, ఉద్యోగస్తులు వచ్చిండ్రు, సామాజిక వర్గాలు వచ్చింది. ఇలా ప్రజలకు దూరమైన పార్టీ అండి. ఇప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకంటే అధికారం లేకపోతే పార్టీలో ఉండేది. ఇప్పుడు కేసీఆర్ గారి, మన కవిత కేటీఆర్ గారి ప్రజాస్వామ్యం మీద రాజకీయ అవగాహనతో పవర్లకు వచ్చిందండి. పవర్లకు వచ్చి నాకు మాట్లాడుతుంది, దాంట్లో స్టైల్ అయింది అనుకోకుండా. అది జరిగితే మేమే పెద్ద రాజకీయ పరిస్థితి అనుకోవడం పొరపాటు. అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది. రైట్. ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇందాక చాలా అంశాలు మాట్లాడినటువంటి అంశాలు అంటే 25 మంది ఎమ్మెల్యేలకు ఫండ్ ఇవ్వటమో, లేకపోతే ఓడించడానికి కేటీఆర్ని ఓడించడానికి కొంత అమౌంట్ ఖర్చు పెట్టారు, లేకపోతే కేసీఆర్ని ఓడించడానికి కూడా ప్రయత్నం, హరీష్ రావు వల్లే ఇటువైపు విజయశాంతి బయటకు వెళ్ళిపోయారు, ఈటెల రాజేంద్ర బయటకు వెళ్ళిపోయారు, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆవిడ. కానీ మనం అక్కడ ఆమె తెలియకుండానో లేకపోతే ఆమె పార్టీపై బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తుంటే ఒక రకంగా అవినీతి ఉందని కూడా ఒప్పేసుకున్నారు. అవినీతి జరగడానికి కారణం వీళ్ళే, సంతోషరావు చేశారు, ఫోన్ ట్యాపింగ్ అంశం వీళ్ళే చేశారు. అంటే అవినీతి జరిగిందని కూడా కాళేశ్వరం అంశం ఒప్పుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఫండ్ ఇవ్వగలిగారు హరీష్ రావు అని చేసినటువంటి వ్యాఖ్యలు. ఇవన్నీ అంటే కేసీఆర్కి తెలియకుండా ఇవన్నీ జరిగాయి. ఎంత జరిగినా కూడా కేసీఆర్కి ఏమి తెలియకుండానంత జరిగిపోతుంది. అంత అమాయకులు అంటారా కేసీఆర్? అసలు కేసీఆర్ ఎందుకంటే ఇప్పుడు ఈ కుటుంబ కథా చిత్రానికి హీరో డైరెక్షన్ అంతా అయింది.
చూడండి, ఇప్పుడు ఈ నలుగురు పడుతుంది. నేను 4 కారు చక్రాలు అంటున్నా, ఆయన స్టీరింగ్ ఆయన చేతిలో పట్టింది. ఇప్పుడు స్టీరింగ్ ఆయన చేతిలో లేదు, కానీ స్టీరింగ్ ఆయన అయితే అది కూడా గుండ్రంగా ఉంటది కదా. ఈ 4 చక్రాలు కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్. అంటే ఇప్పుడు కవిత మాట్లాడుతున్న వ్యాఖ్యలు కూడా ఒక రకంగా ఈ స్క్రిప్ట్ లో కూడా అయింది అంటారా? లేదు, గుండెల మీద కుంపటైనా ఏమైందంటే చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మకే తప్పలేదు. ఈయనకు ఇక్కడ నేనేమంటున్నానంటే ఇది చిన్న సమస్య చెప్తాను. ఇది ఏం చేసిందంటే, ఎప్పుడైతే మొదలేమో ఆస్తులు తాగాలన్నా లేకుంటే పదవులు తాగాలన్నా దయ్యాలు, మా నాన్న దేవుడు పక్కన దయ్యాలు బయట చెప్తున్నారు. మళ్ళీ అవసరం లేదు, కానీ దయ్యాలు దేవుడి పక్కన దయ్యాలు ఉండవు, దయ్యాలకు దేవుడే కాదు. కనుక అది పోయి ఇప్పుడు అవినీతి పక్కన అవినీతి ఏమి జరగదు, సుతపూస అయితే కాదు కదా. ఆయన అంటుంది 2 వయసు నాన్న చెప్తుంది. 2018లో అంతకుముందు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ హరీష్ రావు చాలా సంపాదించుకున్నాడు అని చెప్పి 6 నెలలు పక్కన పెట్టింది కదా మంత్రి పదవి నుంచి. మన ఏ బుద్ధి వచ్చి ఏ వాటా దొరికి ఆయన దగ్గర తీసిండు, అల్లుడని దగ్గర తీసిండు. అవును కదా, నువ్వు బిడ్డ రక్తం మంచుకోవాలి. ఆయన కొడుకు కేటీఆర్ ఇద్దరు, ఇటు పోతే అక్క కొడుకు, అటు పోతే మర్దల కొడుకు, అందరికి ఒకటే రక్తం. అందరి రక్తం అన్నది ఉంది. కవితకైతే 4 రక్తం అన్నది ఉన్నది. మేనత్త కొడుకు ఆయన, పిన్ని కొడుకు ఒక ఆయన, సొంత అన్న ఆయన తాను కదా. ఎంత నరాలు అంతా ఒకటే, శరీరం ఒకటే, భాగాలు మనుషులు వేరు, రక్తం ఒకటే. కనుక ఏమైందంటే ఇక్కడ ఒకే రక్తం ఒకే మనిషి. వీళ్ళని ఎందుకు వచ్చి చెప్తారు, ఒకటి వాటా ఉంది. దొంగలు ఊరి పంచుతున్నట్టు అందరూ దోపిడీ చేసినారు. ఇప్పుడు కొందరికి బినామీలు ఉంటారు, కేసీఆర్కి బినామీ అవసరం లేదు, డైరెక్ట్ వీళ్ళే బినామీలు అంతకు లేదు. కుటుంబ సభ్యులే కేసీఆర్ ఆస్తి, ఆస్తి వాళ్ళే, అంశం వాళ్ళే, వ్యతిరేకం వాళ్ళే. ఇక్కడ ఏమైంది రాజశేఖర్ గారు, ఎప్పుడైతే కవిత ఆరోపణలు ఒక్కొక్కటి చెప్తుంటాం, అన్న నువ్వు జాగ్రత్త కూడా రావాలన్నా, నువ్వు నాన్న జాగ్రత్త కూడా అంటున్నావు కదా. మరి జాగ్రత్త అప్పుడు 2018 అంత దూరం పక్కన పెట్టి 2018 తర్వాత ఆయన సంతోష్ ఎప్పుడు వచ్చిండు, 2018 తర్వాత వచ్చినాం. అంచెలంచెలుగా ఏది టానిక్, ఆ టానిక్ కంపెనీ పెట్టడంతో పాటు టానిక్ తీసుకుంటా మా మామ దగ్గర వాళ్ళ నాన్న దగ్గర ప్రాపర్టీ సంపాదించుకున్నాం. ఇలాగే రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యిండు. సరే ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ అని రకరకాలు చేసిండు. అది కానీ ఆయన దుర్మార్గం గురించి ఒకటి చెప్పిందాను. సంతోష్ 2 నిమిషాలు మాట్లాడతాను, 20 నిమిషాలు మాట్లాడి సంతోష్ గురించి ఏం మాట్లాడంటే నేరన్న సంఘటన చాలా హృదయ విజయాకరం. కాంగ్రెస్ పార్టీ లింగం యాదవ్ మంచిగా ఉంటుంది. నేనేమంటున్నానంటే ఆనాడు ఆ దళితులు ఎవరైతే నేరన్న ఇసుకలాగే నాపిన దళితులు గ్రూప్ 3rd డిగ్రీ మెథడ్ చేసి ఎవరికి ఇచ్చిండ్రు, సీఎంఓ ఆఫీస్ నుంచి సంతోష్ ఫోన్ చేస్తే వాడు ఇంకో తగ్గినాయి. మా అన్న చేంజ్ తెలియదట, లోకల్ ఎమ్మెల్యే చేంజ్ తెలియదు, లోకల్ ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే ఎవరు కేటీఆర్ ఎమ్మెల్యేకి ఏం తెలియదు, కానీ దీపులు వాళ్ళకి. అంటే దీపులు వాళ్ళకి ఏంటి ఏమన్నట్టు, ఈఎంఓ ఆఫీస్ ఫోన్ పోయింది. ఈఎంఓ ఆఫీస్ ఏ భాగాలు ఉండాలి, కేసీఆర్ కాదే కేసీఆర్ కూడా తెలియకుండా ఒక మాట ఈఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ పోతే అక్కడ దళితుల వీపులు వదిలినాయంటే మా అన్న మంచోడ. అంటే ఒక కేటీఆర్ లాంటి ఎమ్మెల్యే ఉన్న స్థానంలోనే ఇటువంటి దుర్మార్గం జరిగిందంటే మరి మిగతా ఎమ్మెల్యేలకు దిక్కు మొక్కుంటదా? అంటే ఎంత అనుభవించుడు. దానికి కారణం ఎవరు? నేనేమంటున్నాను, కత్తితో పొడిచిన నేరస్తుడు కాదు, పొడిపించినోడు నేరస్తుడు, పొడిస్తే చూస్తూ ఊరుకున్న నేరస్తుడు. చట్టం ఏం చెప్తుండే, యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, గొడ్డలతో నరికినోడు నేరస్తుడు కాదు, గొడ్డలతో ఆ గొడ్డలు ఇచ్చినోడు నేరస్తుడు. ఆ గొడ్డలు అంటే ఏంది? సీఎంఓ ఆఫీసు. సీఎంఓ ఆఫీసును దుర్వినియోగం చేయడానికి సంతోష్ ఆ హక్కు ఇచ్చింది చూసిండ్రా, ఆ ఫోన్ చేయించి హక్కు ఇచ్చింది చూసినా, అది పెద్దది అంటున్నాడు. పోలీసు యంత్రాంగానే ఎవరు నియంత్రించిండ్రు? మరి ఆనాడే ఇది జరిగింది కదా. అన్నా జాగ్రత్తగా ఉండాలి, ఆనాడు చెప్పలేదు. ఈ సంతోషం రాసుకుపులకు తిరగలేదా? తమ్ముడు కాంచి తిరగలేదు, ఎందుకు? అంటే వాడిని వాటాలో తేడా వచ్చింది. ఇంకో మాట చెప్తాను సార్, ఎట్లుంటది అంటే దొంగతనం చేస్తుంటారు, 4 లక్షలు దొంగతనం చేస్తారు. ఇద్దరు వాటా పంచుకుంటప్పుడు ఇద్దరు కొట్టుకొని బయటపడతారు. పోలీస్ పార్టీల దగ్గర వెంకటరెడ్డి గారి దగ్గరికి వస్తారు. వస్తే వెంకటరెడ్డి గారు ఇద్దరిని ఒకటి పడిస్తారు. జరిగింది అదే. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆ నలుగురు పంచాయతీ ఏం చేస్తుంది, ఇద్దరికి వేరు చేస్తుంది, ఇద్దరిని వేరు చేస్తుంది. నలుగురిలో ఈ మన మధ్యన ఉంది. ఈ ఇద్దరిని వేరు చేసిన పుత్ర ఏం చెప్తాను, తండ్రి కంటే మించింది లేదు. తండ్రిని బదనాం చేస్తుంది. ఇప్పటికే అసలు బదనాం అంతా తండ్రిని చేసిన వీళ్ళని కాదు, హరీష్ రావడం వీళ్ళని చేసింది కాదు, బదనాం చేసిన తండ్రిని. ఇంకో తండ్రి గట్టిగా అనలేక చెప్పింది, నాన్న మంచిగా ఉంటుంది అంటే ఇవన్నీ ఆనా చెప్పాలి. ఇంకో మాట చెప్తాను, ఇప్పుడు నిజంగానే కవిత గారికి హృదయం కొంచెం ఉంటే ఏం చేయాలంటే ఆ నేరాల భయం దగ్గర పోవాలి. అయ్యా మా ఓడి విధంగా మీకు నష్టమైంది, ఈ 7 కుటుంబాలకు నేను 5 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, తప్పైంది చెప్పరేసుకుని దాన్ని. వాళ్ళు ఏ పని చేసుకోలేరు, చచ్చిపోతుంది కదా. 6 ఏళ్ల తర్వాత కబర్కి వచ్చింది అంటున్నాను. ఇప్పుడు తప్పు చిన్నటాకి హోషమే ఆయతో కేవలం పాటు మూర్తులో పాటుకున్నాయి. అంత కోల్పోయినాక అధికారం కోల్పోయింది, వాళ్ళకి బడి కోల్పోయింది. ఇవాళ కుటుంబం అంతా మన బదాన పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ కుటుంబంలో
బాధంలో ముత్తనం పుట్టినట్టే ఈమె ఒక ముత్తనం పుట్టింది. ఈమెకి ఎటు పాదు పోతలేదు. జైల్లో 6 నెలల వరకన్నా మైండ్ దొప్పింది అంటారు. రైట్ రామ్మోహన్ రావు గారు, నాదొకటి అంటే ఇప్పుడు కవిత వ్యవహారం ఎలాగుందంటే అంటే చెప్పులోని రాయి చెవులోని జోరీగా పద్యం ఉంటుంది, కంటిలో నలుసు కాలుకు ముళ్ళు ఇంట్లో పోరింది కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది? బీఆర్ఎస్ పార్టీ కష్టకాలం అంటారా కాదంటారా? ఎందుకంటే ఇంకా ఆమె ఇంకేం ఎన్ని మాట్లాడబోతుంది, ఇంకెన్ని ప్రెస్ మీట్లు పెడుతుంది, ఇంకెవరి గురించి మాట్లాడుతుంది అని ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ఏం కాదు, నిన్నటికి వాడికి ఎప్పటికీ ఇంకైతుంది. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏమంటున్నారు సార్, ఇప్పుడు ఏమైతుంది, నిన్న ఆసక్తి వేరే ఉన్నది ఒకటే. ఇప్పుడు ఆమె సస్పెన్స్ తెలిసింది ఒకటేమో పార్టీ పెడుతుందని అంటున్నాను నేను. పార్టీ పెట్టా పనికి రాదు, ముందర పడదు. మనకు చైర్మన్ చూసినాం కదా, ఇంకో మాట చెప్తాను. అయితే ఆడలేదు బీజేపీ చూస్తుంది. బీజేపీ చేరారు కదా, రామచంద్రరావు గారు క్లియర్ చెప్పిండు, అది మేము చేసుకోకపోరా అన్నాడు. అయిపోయింది. ఇటు పక్కనేమో రేవంత్ రెడ్డి చేస్తుంది. రేవంత్ రెడ్డి చేసుకుంటాడు. లేకపోతే ఇది డెడ్ లగేజ్. ఇప్పుడు మనిషిని మోయొచ్చు కానీ శవాన్ని మోయలేదు. డెడ్ లగేజ్ కనుక నేనేమంటున్నాను అంటే ఒక మాట చెప్తాను. ఆమెకు ఆప్షన్ ఏమైనా ఉంటే పైసలు సంపాదించిన పైసలు పార్టీ పెట్టొచ్చు. ఆయన జై నాయక మా కవిత కవి వాడేవాడు వీడేవాడు మన కవిత కాదేవాడు అడ్డంగా నరికేస్తామంటుంది పోరలు. నేనేమంటున్నాను ఇది ఎంత నాలుగోరే కవిత ఏమంటున్నా, నేను పేరు చెప్పాను కానీ వెంకటరెడ్డి గారు బాగా చేస్తుంది. మన తిరుమల ఏమంటుంది, నాకు చాలా మంది ఏకేసి మంది కాంగ్రెస్ చేయదు చూసిగా. తిరుమల ఏమడు నా మిత్రులే కలిసి చెప్పాను. కొందరు వీరావేశంతో పెద్దగా చెప్తాను. కేవీ మన కేవీ రామచంద్రరావు అని ఉండే ఆయన పోయింది. మన కేవీ రంగారెడ్డి బంధువు రాఘవరెడ్డి గారు పోయింది. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు లేకపోతే టీఆర్ఎస్ వచ్చింది కదా. అందుకని వీళ్ళందరూ కూడా చెరువులను ఎట్లా మోసం చేసిండ్రో ఇప్పుడు కవిత ఎంపడు 4 బ్యాచ్లు కూడా అదే మోసం చేస్తుంది. ఏం తేడా లేదు. ఒక్క మాట చెప్తా, ఇవన్నీ మా నాన్నకి తెలియదు అంటుండే కదా. మీ నాన్నకి తెలిసే హరీష్ రావు దూరం పెట్టినట్టు ఇవన్నీ పెట్టినోడు మళ్ళీ 7 ఏళ్ళ నుంచి చెట్టు దగ్గర తీసుకున్నాడు. 2018లో ఇరిగేషన్ శాఖ మంత్రి దొంగతనం చేసిన పక్కన పెట్టినోడు మన 2000 అంటే వాటర్ కుదిరినట్టే కదా. మీకు సఖ్యత కొద్ది నా మామ దండం పెడతా, నేను 600 కోట్లు సంపాదించుకున్నా, నీ కాళ్ళ ముందర పెడుతున్నా, నువ్వు ఏ శిక్ష అంటే ఆ శిక్ష అనడేమో మామనే, నా సొంత మామ. ఇప్పుడు తెలంగాణలో సామెత ఉంటది రాజశేఖర్ గారు, తల్లిదండ్రులు చచ్చి మేనమామ ఉండాలట. మేనమామ ఉంటే తల్లితో సమానం పెట్ట. తల్లిదండ్రులు చచ్చిన మేనమామ ఉన్నాడు కానీ మేనమామ గారు పోయి నమస్కారం పెట్టి కాళ్ళు మొక్కితే అయిపోయాయి, మళ్ళీ తీసుకున్నాడు. నేనేమంటే ఈ 7 ఏళ్ళ నుంచి గుడ్డి గుర్రం పాలు దొరుకుంటా. వీళ్ళు ఏమంటున్నానంటే ధృతరాష్ట్రుడు ఏమన్నా కేసీఆర్ గారు చాలా తెలివికల్లుడు, వీళ్ళందరికన్నా తెలివికల్లుడు. వీళ్ళందరూ ఆటలు ఆయనకు తెలుసు. ఆటలు తెలిసి ఆటను ఆడించిండు. ఇంకొక మాట, ఇప్పుడు అన్న మంచోడు అంటుంది కదా, రామన్న మంచివాడు అంటుంది కదా. ఇప్పుడు అన్నతో జడింది అనుకోండి, ఇంకొక 4 కుంభకాలను బయట పెడుతుంది. నేను చెప్తున్నా స్పష్టంగా, ఆ పేర్లు చెప్తే బాగుండదు, వాళ్ళ మీద మనం అమాన్యం వేసినట్టు అయితే. కానీ కేటీఆర్ కూడా 9.5 ఏళ్ళు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, 9.5 ఏళ్ళు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల బినామీ లాంటి ఎన్ని ఉన్నాయి తీయమని చూద్దాం. అవే వస్తాయి అంటాడు. బినామీ లాంటి చాలా ఉన్నాయి. బినామీ వ్యక్తులు ఉన్నారు. కేటీఆర్ పేరు మీద ఉండే ఆస్తులు ఉన్నాయి. ఇవి 100 కోట్ల 1000 కోట్ల. నేను ఒక్క మాట అంటున్నాను, 1,00,000 కోట్ల దోపిడీ అంటే తప్పు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కాళేశ్వరం మంచి పథకం. కాళేశ్వరంలో 10,000 20,000 కోట్ల దోపిడీ జరిగింది కాదట్లేదు. మొత్తానికి 90,000 కోట్ల 90,000 ఖర్చు పెట్టకుండా మొత్తం తింటారు. ఎవడైనా తినడు. ఇంకొక మాట కవిత గారు ఇంకొక మంచి మాట అన్నారు, 3 ఇంజనీర్లు. నేను మొదటి చెప్తున్నాను, వెంకటరెడ్డి గారు అది ప్రతిసారి అది అంటుంటే నేను 3 ఇంజనీర్లు పట్టుకుంటే 1,000 కోట్ల రూపాయలు అక్రమాసం దొరికితే ఆవు చేలో వేస్తే దూడ గట్టని వేస్తుందా సార్? దూడ గట్టలు మేయదు. ఇప్పుడు దూడలేమో అధికారులు, ఆవులేమో వీళ్ళు. అప్పుడు ఆవుని వీళ్ళు కనుక ఆవులు ఎంతకంటే ఎక్కువ మేస్తాయి కదా అంటున్నారు. దూడకంటే ఎక్కువ మేస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆమె ఆ ఇద్దరు రక్త సంబంధాల్లో ఇద్దరు విడదీసుకున్నది. సొంత తండ్రి సొంత అన్న వీళ్ళు పక్కన పెట్టుకున్నది, వీళ్ళిద్దరిని తీసుకున్నది. వీళ్ళిద్దరిని ఇప్పటికైనా సరే కేసీఆర్ దూరం పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే అసలు సంతోష్ అయితే సామరాజ్యం నీటి పొట్టులాగా ఉన్న అవతల పడ్డాడు. గుడుపు మనకు అయిపోయింది, ఎక్కడ తేలాడు దొరకడు కొట్టు. కానీ ఆయన అవినీతి కూడా చెప్పింది. 750 కోట్ల అవినీతి. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పోచారం అంటారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఒక్కొక్క అల్లుడు. ఆయనతో కలిసి మోకీలో 750 కోట్ల రూపాయలు చేస్తుందట ఆయన. నువ్వు స్వీట్ హౌస్ పెట్టుకుంటుంది. స్వీట్ హౌస్ కాదు, ఏం పెట్టుకున్నారు, బ్యూటీ పార్లర్ ఏం పెట్టుకున్నారు కదా. ఎమ్మెల్సీ నవీన్ గురించి కూడా మాట్లాడారు. నవీన్ కూడా రవీంద్ర గురించి మాట్లాడింది. రవీంద్ర గురించి మాట్లాడింది ఏమంటున్నారంటే, ఎక్కడ నీకు జీవితం వద్దండి, వాళ్ళు ఎన్ని కోట్ల ఆస్తులు నీకున్నాయి, వాళ్ళకి ఎప్పుడే ఇప్పుడు ఇదే కవిత అంశానికి వస్తే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు నాకు వాచ్ కూడా లేదు, అద్దీంట్లో ఉంటున్నానని చెప్పారు. ఇప్పుడు కానీ రోలెక్స్ లాంటి ఒక వాచ్ వాడినటువంటి సందర్భాలు ఇవి కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు వినిపిస్తాయి. ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి సంపాదించా? ఒక్కటే మాట, తిలా పాపం తలా పిడికడు. సమస్య లేదు, అందరూ దోపిడిదారులే.
ఇవాళ పంచోటిలో చాలా వచ్చి వీళ్ళందరూ బయటపడ్డారు. కానీ ఒకటి రామారావు గారు, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికో హరీష్ రావుకో ఈ అంశాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో మిగతా పార్టీల గురించి మాట్లాడుకోవడం. ఎందుకంటే హరీష్ రావు బయటకు వచ్చేస్తారు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం ఏర్పడబోతుంది, బీజేపీ ఏదో ప్లాన్ చేస్తుంది, ఇలాంటి వార్తలు సరదా. కానీ కవిత కూడా అలాంటివి మాట్లాడడం ఏమైనా నిజం ఉండే అవకాశం ఉందంటారా? చెప్తాదే సార్, నేను ఏమంటున్నా, హరీష్ రావు వెంకటేశ్వర హరీష్ రావు అందరికన్నా పెద్ద జాదు లెక్క చూసుకుంటే అందరికన్నా జాదు మామకన్నా తెలుగుతాడు, మామని మించి ఇచ్చట్లేదు. ఇంకా కవిత గారు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి యువతకు తెలియదు అనే చరిత్ర చెప్తుంది. అంటే మీకంటే తెలిసినటువంటి కవిత అవ్వచ్చేమో, మరి తెలియదు. ఆమె చెప్పినటువంటి సందర్భం పార్టీలో మొదట్లో ఆయన లేరు, ఎందుకు మామ వద్దు, మనం ఇబ్బంది పడాలి, ఆ పోస్ట్లోనే ఉండనని చెప్పడం, తర్వాత ఆయన వచ్చారని చెప్పడం, ఇవన్నీ నిజాలే అంటారా? వీళ్ళెక్కడ మొదలున్నా లేదా నేనేమంటా, పార్టీ పెట్టిన కారణం పోయారు. నాకు పార్టీ మా జిల్లా నాకు తెలియదా హరీష్ అని నేను వాళ్ళ బాబా ఆయన ఇప్పిస్తుండే ఎప్పుడన్నా కోరాలంటే సమస్య అది కాదు. వీళ్ళేమో 2006 తర్వాత వచ్చింది, 7 తర్వాత రాదు, 7 తర్వాత వచ్చింది. 7 కదా జాగృతి పెట్టింది 2007 కదా. ఇప్పుడు తల్లి పుట్టిల గురించి మేనమామ చెప్పినట్టు ఉంటుంది అని చెప్తే నేను ఒకటే చెప్తున్నా, హరీష్ రావు వీళ్ళకన్నా ముందుందా లేదా? ఉంటుందంటే అర్హత ఏం లేదు. సంతోష్ రావు 2018లో ఏ పాత్ర చేసిందో హరీష్ రావు 2011 నుంచి 14 దాకా ఆ పాత్ర చేసింది కదా. ఎమ్మెల్యే లేకుండా మంత్రి ఇచ్చాడు. హరీష్ రావు ఎంత కేసీఆర్ కూడా నమ్మితే మోసం చేస్తే దూరం పెట్టి మన దగ్గర రానిచ్చింది కదా. అందుకనే వీళ్ళు ఇప్పుడు అన్న మీద తండ్రి మీద తిరే వలకపోతుంది కదా. ఇప్పుడు గుండెల మీద తంతుంది, తండ్రి గుండెల మీద తంతుందండి అని నేను తప్పుపడితే నేను ఆమె అన్ని విషయాలు ఇప్పుడు చెప్తుంది కదా. ఏం విషయాలు అప్పుడు చెప్పి హెచ్చరించి, అంటే అధికారం ఉన్నప్పుడు అన్ని సక్రమంగా చదువుతున్నాయి, అధికారం పోయినాక వాళ్ళేమో అధికారం పోయినాక కూడా సంపాదిస్తున్న ఆస్తులు బయటపడుతున్నాయి, వాళ్ళేమో కృషి చేస్తున్నారు, ఈమెనేమో అరే నేను సంపాదించుకుని తక్కువ అనే పరిస్థితి వచ్చింది. అందుకనే ఇప్పుడు ఏమో లెక్క ఒక మాట చెప్తాను, మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తారే వీళ్ళు స్నేహితులు జరగొస్తుందా అంటాం. కనుక ఆయన ఏమంటుందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి హరీష్ రావుకి అంటుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, హరీష్ రావు రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ లో పోలే కదా, ఫ్లైట్ నెంబర్ తీసి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు, హైదరాబాద్ నుంచి ఢిల్లీకు, అది కూడా తెలుస్తలేదు. అది కూడా కనుక కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకా ఇద్దరు కలిసి ప్రయాణం చేసిండే. ఇప్పుడు నేను బండారు దత్తాత్రేయ 2-3 సార్లు అనుకోకుండా ఎయిర్పోర్ట్ లో కలిసాం. ఒకే సీట్ లో కూర్చోకుండా పక్క కాకుండా ఒక్క విమానం ప్రయాణం చేసి ఏముంటుందంటే నమస్కారం అంటాం. కానీ అక్కడ సాక్ష్యాలు కూడా ఈనాడు పేపర్ లో పడింది, ఆ కటింగ్ దొరికాక నేను పోస్ట్ చేస్తానని చెప్పారు. ఆ అంశం అది వేరే అంతకు ముందు కొన్నది కాదు. అప్పుడు 2000 సంవత్సరం అప్పుడు అంతకు ముందు ఇంకో 20 ఏళ్ళ కింద ఈనాడు కటింగ్ అంటుంది, ఆమె బయటపడ్డాయి. నేను ఏమంటున్నాను ఇవన్నీ కూడా ఆమెకు ఇవాళ అస్తిత్వ పోరాటం, అహం ఆర్థికం. ఒక మాట చెప్పుకుంటున్నాను, ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు అంటారంటే మనుషుల మధ్య తేడా అంటే అహం ఆర్థికం, అయితే అహం లేకుండా ఈ రెండు నేను ఇచ్చే మధ్య. ఇంకోటి మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని ఏనాడో మనకు కారణం 250 సంవత్సరాల క్రితం చెప్పింది. కనుక మానవ సంబంధాన్ని, ఆర్థిక సంబంధం, కుటుంబ సంబంధాలు, రక్త సంబంధం ఏం పనిచేయాలి. ఔరంగజేబు తండ్రి అధికారంలోకి వచ్చిండు, మానవ సంబంధాలు పనికొచ్చినాయి ఎక్కడేమన్నా అధికారం అని. ఈ రాజకీయ పోరాటంలో ఇవాళ బీఆర్ఎస్ చౌరస్తాలో నిలబడ్డాయి. బీఆర్ఎస్ పార్టీ నైతికత మీద ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే అంటే మీ పేగుబంధం అని మీరు చూసుకున్నారు, తెలంగాణ పేగుబంధం ఉన్న పార్టీని నట్టేగా ముంచుతారా, నడిపిస్తారా, రేపు ఎన్నికల పోటీ చేస్తారా? 60 లక్షల మంది సభ్యులు సార్, అట్లాగే 1,60,60,000 మంది ఓట్లు వేసింది సార్. వీళ్ళందరికీ నట్టేట ముంచినట్టు కదా వీళ్ళ పంచాయతీలో. అసలు ప్రజలు గొప్పవాళ్ళు, వీళ్ళు కాదు రేపు పొద్దున పార్టీని ముంచుతారా అని ప్రజలు చూసుకుంటారు. బీజేపీకి కాంగ్రెస్ కి అలాంటి అసలు పంచాయతీ వీళ్ళు భాగస్వామ్యం చేసుకోమంటారు. రైట్ వెంకటరెడ్డి గారు, ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి కొంత లైన్ క్లియర్ అయినట్టు అనుకోవచ్చా కవిత వ్యాఖ్యలు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా వీక్ అవుతుంది? మొన్న ఎంపీ ఎన్నికల్లో గెలినటువంటి పరిస్థితి, ఇప్పుడున్నటువంటి పార్టీలో సొంత కూతురు బయటకు వెళ్ళిపోవటం, ఇవన్నీ పరిణామాలు. అయితే కీలకంగా మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటే చేర్చుకునే అవకాశం ఉందా? బీజేపీ పార్టీలోకి ఏమైనా కవిత వస్తే కనుక ఆహ్వానిస్తారు? ఇప్పుడు బురదంటుకో తిరుగుతా ఉన్నారు వాళ్ళందరూ, మాకెందుకండి? వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటారు, వాళ్ళే ఎగ్జిట్ అవుతారు. ఆ పార్టీ ఇక భవిష్యత్తులో కొనసాగుతుందని మేము అనుకోవడం లేదు. ఓకే, ఇప్పటికే అసెంబ్లీ అంటే బీజేపీలో విలీనం చేసుకుంటారా? మేమెందుకు విలీనం చేసుకుంటామండి? అంటే ఆల్రెడీ సీఎం రమేష్ గారు చెప్పారు, కేటీఆర్ మా ఇంటికి వచ్చారు, సీసీ ఫుటేజ్ కూడా ఉందని. అవన్నీ వేరే విషయాలు. కానీ ఇప్పుడు మామూలుగా ప్రజలు అనేది తెలంగాణ ప్రజలు మాతో కలిసి వస్తారు, దాంట్లో సందేహం లేదు. రెండవది ఏంటంటే
మీరన్నట్టుగా మాకు బాగా లైన్ క్లియర్ అవుతుంది. ఓకే. Clear. నిన్న ఒక చార్టెడ్ అకౌంటెంట్ కలిసి మీకు కవిత చాలా అనుకూలంగా వాతావరణం క్రియేట్ చేసిందని అన్నాడు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి. రైట్. అది జరుగుతుంది. మేము సిబిఐ ఎంక్వైరీ పర్ఫెక్ట్ గా రిజల్ట్ తీసుకురావాలా. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ తెలంగాణలో ఉంటది అని చెప్పగలుగుతా. ఎస్, ఒకసారి రామ్మోహన్ రావు గారు ఒక అంశం, చంద్రబాబు నాయుడు అంశాన్ని కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ తీస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వీళ్ళు ఎవరికి స్పందించినప్పటికి కూడా జగదీష్ రెడ్డి స్పందిస్తూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదో కుమ్మక్క అవ్వటం, అందులో భాగంగా వెనకాతల నుంచి చంద్రబాబు నడిపిస్తున్నారని చెప్పినటువంటి వ్యాఖ్యలు కేవలం ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడారంటారా? నిజంగా చంద్రబాబు పాత్ర ఉండే అవకాశం ఉందంటారా? కాదు, ఇప్పుడు ఢిల్లీ ఇప్పుడు అనిపించుకుంటే ఆయన కలుగుతుందండి. ఇప్పుడు ఆయన ఈ మాటలకు అర్థం ఉందా? చంద్రబాబు నాయుడు బాగడానికి వెళ్ళాడు గురిశిష్యులు అని మాట అంటుంది, అది లేదు. కానీ అంటే ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏ సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు మధ్యలో తీసుకొస్తున్నారు, అది వేరే అంశం. తప్పకుండా అన్ని సందర్భాలు ఎప్పుడు పడితే అప్పుడు ఉంటావా? ఇప్పుడు హైదరాబాద్ నేను డెవలప్ చేసిన నేనే మొత్తం గడిచానంటే నేను కూడా తీస్తాను, కరెక్ట్ గా ఉంటా. కానీ అన్నిట్లలో ఆయన ఉంటాడా? సంబంధం ఉంది ఆయనకి. ఇక్కడికి ఇప్పుడు కవితను మాట్లాడమని చెప్పింది ఆయన. రేవంత్ చేస్తారా లేకుంటే వెంకటరెడ్డి గారు చెప్తారు? ఎవరు చెప్తారు? ఒక మాట ఏమైందంటే, ఇప్పుడు ఈ రాజకీయాలలో ఒకటే ఉంటది, ఆత్మహత్యలు ఉంటాయి, హత్యలు ఉండవు. ఇవన్నీ వాడు పుదుకులు తీసేస్తుంటారు, అంత ఏం లేదు. అంటే రాజకీయ ఆత్మహత్యలు ఉంటాయి. ఇవాళ రాజకీయ చివరస్థానం కవిత గారు నిన్నమాట. కవిత గారిని నేను గౌరవిస్తాను, రెండింటిలో మంచి గౌరవిస్తాను. ఎందుకంటే తెలంగాణ జాగృతి అని తీసుకొచ్చి లేట్గా వచ్చినా సరే లేటెస్ట్ గా వచ్చి అది ఏం చేసిందంటే తెలంగాణ మన అస్తిత్వ పోరాటాన్ని ఒక సాంస్కృతిక పోరాటంగా మార్చింది. బతుకమ్మ లేదా బతుకమ్మ ఇప్పటి నుంచో ఉంది, ఆయన వచ్చినాక బతుకమ్మ కాలేదు. కానీ దాన్ని ఉపయోగించుకునేది. బాలగంగాధర తిలక్ ఈ పాట పోడుస్తున్నాను. బాలగంగాధర తిలక్ ఆనాడు స్వాతంత్రోద్యమంలో బొంబాయిలో పెద్ద ఎత్తున వినాయక పంట గణేష్ ఉత్సవాలు చేసిండు. ఎందుకంటే దాన్ని ఆపలేకపోతాం కనుక చేసి బతుకమ్మను ఆపలేకపోయింది, బతుకమ్మ మైకాన్ గా ఆపలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి అప్పుడు ఏమైందంటే ఈ జాగృతి పేరు మీద సాంస్కృతికంగా గట్టిగా నిలబడ్డ చేసింది, ఒక సైన్యం తయారు చేసింది. అంతవరకే. ఎప్పుడైనా కవితతో సహా కేసీఆర్ తో సహా అందరూ తెలుసుకోవాలి, మనందరం. ఫైనల్ గా రామ్మోహన్ గారు, అంటే ఈ అంశం ఎవరికి నష్టం ఎక్కువ కలగబోతుంది, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే దేశం గొప్ప. అది ఏ స్లోగన్ ఎవరి స్లోగనే మంచి కరెక్ట్. ఇక్కడ ఏమైందంటే అంతిమంగా పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. అంటే రిపేర్ చేయాలంటే నష్టం జరిగింది. ఇంతకుముందు వెంకటరెడ్డి గారితో ఏకీపిస్తుంది. ఇప్పుడు ఢిల్లీ పరిణామాలు మన తెలంగాణలో వస్తాయి. ఢిల్లీలో ఏం జరిగింది? కేజ్రీవాల్ 3 సార్లు మన ముఖ్యమంత్రి చూసింది. ఈ దోపిడీ, రాజ్యం తీసుకుని తట్టుకోవడం చూసాం కదా. ఇవన్నీ వాళ్ళు ఏం చేసిండ్రు? గవర్నమెంట్ సర్కార్ అక్కడిక్కడ రావాలని చూసిండ్రు. కనుక ఏమైంది? 3 చేసిన ఉద్యమకారుడైన ఉద్యమించి వచ్చినాడు కదా కేజ్రీవాల్ బంధు పెట్టిండు, వాళ్ళ కొత్త ఉంది. ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన రోజు బాగుంటుండే. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఇస్తుంది. ఇప్పటికి ఎరువులు మొత్తం వస్తున్నారు. యూరియా దొరకలేదు. వర్షాలతో వానలతో మొత్తం రోడ్లు కొట్టపోయినాయి. చెరువుకు 650 చెరువులు అయిపోయినాయి సార్. ప్రజల సమస్య, ప్రజల ఆహ్వానిస్తున్న ఆరోగ్య రాజకీయ పోరాటాలు చేస్తున్నారు. మన 2028 ఎలక్షన్ల కల్లా బీజేపీ ఇటువంటి కొన్ని తప్పులు చేయకుండా సరిగ్గా దీన్ని ఉపయోగించుకుంటే ఎప్పుడు కూడా రాజకీయాలు వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటారు. వచ్చిన అవకాశం జారవేసుకోవద్దు. గతంలో బండి సంజయ్ వచ్చిన అవకాశాన్ని జారవేసుకోవడానికి బండి సంజయ్ గొప్పోడు, కిషన్ రెడ్డి తప్పట్లేదు నేను. కానీ జరిగింది ఏంటంటే బండి సంజయ్ ఉడుస్తున్న వాళ్ళ కట్టెలో కాలువలో కట్టబెట్టడం వల్ల అయిపోయింది. నిజంగా చెప్పాలంటే బండి సంజయ్ ఇండిస్తే 20-22 వచ్చాయి. ఆ ఉరుకులాట్ల అగ్రెసివ్ ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా గెలుస్తున్నాడు? రేవంత్ రెడ్డి సరిగ్గా సరియైన సీట్ గా కేసీఆర్ కు ఒక అడుగు ముందుకే. కేసీఆర్ తప్పే కావచ్చు, రేవంత్ రెడ్డి నేను సమర్థిస్తున్నాను. కానీ కేసీఆర్ కు సరైన మన ప్రత్యర్థి అంటే చేదక్కింది కదా. ఆయన మాట ఒకటంటే ఈయన 10 అంటున్నాడు. నోరు మూసుకొని ఒకటి నిన్నదాకా అందరిని కన్నాసులు దొంగలు అందరూ అన్న ఆయన ఇవాళ నోరు మూసుకొని ఆయన ఏమంటాడు? భయానికి ఇంత వాళ్ళు అవసరం వస్తుంది. ఇక్కడ కూడా ఏమంటున్నా అంటే పార్టీ చాలా రిపేర్ చేయాలంత నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి 4 ఏళ్ళు పడతా 3 ఏళ్ళు పడతా చెప్పలేడు. 2028 ఎన్నికల్లో మాత్రం అప్పటిదాకా ఆగదు. రేపు స్థానిక ప్రభుత్వం ఎన్నికల్లో కొంత చూపెడతారు. దీనికి ఏంటంటే బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలి. టీఆర్ఎస్ ఏమో ఈ 14 తట్టుకొని బయటకు వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ
ఇప్పుడు ఆ కష్టాలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మొదలుపెట్టి అన్నింటిలో విఫలమవుతూ ప్రజల్లో రేపు పంచాయతీ ఎన్నికలు పెట్టి ఏమవుతుంది చూస్తున్నాం కదా, మనం చూస్తాం కదా, నష్టపోతుంది అసలు. కనుక ఈ ఇద్దరి మధ్యన ఒకదేమో బదనామైన ప్రతిపక్ష పార్టీ, ఒకటేమో అధికారంలో బదనామైన పార్టీ, ఈ రెండింటి మధ్యన వీళ్ళు కొంచెం మిస్టర్ క్లీన్ గా ముందరకు వస్తే ఏమైనా లాభం జరిగే అవకాశం ఉంది. కవిత చేసిన నష్టం మాత్రం పార్టీని అధపాతాలను దొరికింది. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు ఫైనల్గా ఏం చెప్తారు? మీకు ఒక రకంగా లైన్ క్లియర్ అయింది. ఈ టైంలో వ్యూహాత్మకంగా బీజేపీ వెళ్తుందా లేకపోతే బండి సంజయ్ అంశం లాగే అది మీ పార్టీకి సంబంధించిన అంశం. ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ భారతీయ జనతా పార్టీ తనకు ఉండేటువంటి ఉద్యోగాలు ఎత్తుకట్టు రాజకీయ నిర్ణయాలు పర్ఫెక్ట్ గా చేసేటువంటి కార్యక్రమాలు పరిస్థితులు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాజ్యాధికార సంపాదన స్వాధీనం చేసుకోవడంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. జనరల్ గా ప్రజల్లో వస్తున్నటువంటి దాన్ని మేము వాడుకునేటువంటి ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలా అనేటువంటి ప్రజా సమస్యలు ఉద్యమాలు చేయవలసినటువంటి విషయం లోపల వెనక ముందు లేకుండా భవిష్యత్తులో కీలకమైనటువంటి స్ట్రాటజీ ఏర్పాటు చేసుకున్నట్లయితే కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది, టీఆర్ఎస్ వైపు చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఒక అవకాశం భారతీయ జనతా పార్టీ ఇస్తుంది, ఇవ్వబోతుంది అనేటువంటిది మాకు ఉండేటువంటి. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. రామ్మోహన్ రావు గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇందాక బీఆర్ఎస్ రామ్మోహన్ గారు వచ్చి మధ్యలో వెళ్ళిపోయారు, ఆయనకు కూడా ధన్యవాదాలు. లింగం యాదవ్ గారు వచ్చారు, ఆయన కూడా లైన్ సరిగ్గా లేదు ఈరోజు, ఆయనకు కూడా ధన్యవాదాలు. చూద్దాం, అంటే పూర్తి స్థాయిలో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి అంటే ఉద్యమ పార్టీగా వచ్చినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన దగ్గర నుంచి ఒక రకంగా కలిసి రాలేదు. తర్వాత ఎన్నికల్లో ఓటమి, 10 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోవటం, సొంత కూతురు బయటికి వెళ్ళి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భాలు. ఏం జరగబోతుందో, ఒక రకంగా 3 ఏళ్ళలో కోలుకుంటుందా లేకపోతే పూర్తిగా ఇదే సమయంలో పునర్నిర్మించుకోవాల్సిన అవసరం నుంచి కాస్త పూర్తిగా పోయే అవకాశం ఉందో, అవన్నీ కూడా రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు మా అవతరుడు పని నియమాలు బట్టి. కానీ కేసీఆర్ స్పందిస్తారా, తన వ్యూహాన్ని తనకున్నటువంటి అనుభవాన్ని బయటకు తీస్తారన్నటువంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.